వాలి నేలకే ఒకటైతే మీరిలా చూడాలని ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే మోహాలనే మీరేంతలా ఇలా మోమాటమే ఇక వీడేనులే కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి హెచ్చటకులేమో తెలియదుగా అడగలేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేవే విడివిడిగా సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమ కానిది ఓ కదే ఇదే కదా కోపంగా ఉన్నావు నాకు తెలుసా కానీ అవని కానీ బాధపెట్టుంటే క్షమించమ్మా. తప్పు చేసింది లేకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రేమ కోపం కానీ బాధ కానీ మారితే తట్టుకోలేమ్మా. నేను క్షమించిన తప్పులు కూడా అమ్మ క్షమిస్తున్నారు. అమ్మ మనసు అంత గొప్పగా నాకు తెలుసు. క్షమించండి.
మీద కానీ అదుల మీద కానీ కోపం ఎదురుగా ఆస్తి మొత్తం అక్షయ్ వాళ్ళమ్మ అనురాధకి ఆస్తిలో సగం వాటా అక్షయ్కి చెందేటట్టుగా వీళ్ళమ్మ రాశాను. మనసు బాగలేదంటే మనసు బాగాలేదని మా మీద అనకడం ఇలా ఏమి తెలియకుండా నీ ఆరోగ్యం బాగు చేసుకుంటావా? కోపం నీకు అవసరం? కోపం కాదండి, అది ఏంటి? అక్షయ్ నా కడుపున పుట్టిన మీరు ఎప్పుడు అనుకోలేదండి. అక్షయ్ నాకు దూరం అవుతాడు. నేను అసలు బాధ్యతలన్నీ భుజాన్ని వేసిన వారిని లేకపోతే ఏమైపోతుందో నమ్మకం ఉంది. చేసా చాలా ఆన్ చేస్తా. కడితే వాడే మొగుడు జీవుడు. నేను నీ మళ్ళీ తాళి కట్టేదాను. ఇప్పుడు నేను నీ మొగుడునా? నువ్వు నా పెళ్ళావా? నాతో కలిసి ఉంటావా? ఎలా చూడు మీరు మీ జుట్టు పని జాత పెట్టండి. ఇందులో మాత్రమే షైన్ అవుతాడు. నిరంతరంగా షైన్ అవుతాయి. మీరు ఇంకా నా జుట్టు కూడా కొత్త లక్ష్యం ఇందులో ఉన్నాయి. మళ్ళీ కుటుంబాలకు యాక్టివ్నెస్ ఇది మీ జుట్టుకు నిరంతరంగా షైన్ అవుతాయి. కొత్త కంఫర్ట్ లో 10 రెట్లు ఫ్రెష్నెస్ కేవలం ఫ్రెష్ కాదు, ఫ్రెష్ ఫ్రెష్ 10 రెట్లు ఫ్రెష్. ఇక్కడ ఎక్కడైనా కొత్త కంఫర్ట్ ఇప్పుడు 10 రెట్లు ఫ్రెష్. వాచ్ పుష్పతో చూపించిందా? కట్ చేయడం చూపించు, కానీ చూపించలేదు కదా. లైక్ దిస్. మామూలు దిగొచ్చారు కదా అత్తయ్య, నిదానంగా అన్ని అవి సర్దుకుంటాయి. మీరు ముందు భోజనం చేయండి. అవునంటే ఇప్పుడు ఏంటి? తింటావా లేదా? అయ్యో ఎందుకు తిన్నావు? తింటాను. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతే నా మాటకేం విలువ లేదా? మాట కాదు, మాట్లాడే విధానానికి మర్యాద. సగం దూరం లాక్కొచ్చాను, మిగతా సగానికి కొన్నాళ్ళు ఒకటి పట్టాల్సిందే. పెట్టుబడి చుట్టూ అలాగే అత్తయ్య. కూర్చోమా. మామూలుగా చేతితో పట్టుకు రావచ్చు కదా, ఇలా చీర కొమ్మతో పట్టుకోవడం ఎందుకు? ఓ ఆతికినావా? ఇప్పుడు అర్థమైందా చీర కొమ్ముతో ఎందుకు పట్టుకొచ్చాను అని? బాగా అర్థమైంది. అవును, నీ మొగుడు తీసుకోవచ్చు కదా. దీని కూడా సాహస తప్పు పెళ్ళం అయితే మొగుడు సాహసం అన్నమాట. పెళ్ళం మొగుడు అలా ఉండాలి. అవును మరి తప్పు గడ్డి మీద పడుకుంటే శ్వాసలు శ్వాస మీద పడుతుంది. అలాగే ఉన్నాయి. నా షర్ట్ తీసుకుంటే
అర్జెంటా అదే నేను వెళ్ళేది కారు కొనడానికి కాదు, కారు నడపడానికి. కొత్త షర్ట్ ఎందుకు కప్పు గారు? మీరు ఇప్పుడు కార్ ఓనర్ అయ్యారు కదా శాస్త్రి గారు. ఏదో మా నాన్న చల్లని మనసు అలాగే కానీ ఇప్పటి నుంచే కొంచెం కొంచెం దాస్తున్నాను. మరి ఓ త్యాగమూర్తి కోసం, ఓ అనురాగ మూర్తి కోసం. ఎవరా మూర్తి గారు? ఆ మూర్తి పేరు కప్పు. పెద్ద త్యాగమూర్తిలా నా మీద మాట పడకూడదని వెళ్ళి గాజులు తాకట్టు పెట్టావు కదా, అవి విడిపించడానికి. మా శాస్త్రి గారు బంగారం. అలాగని బంగారం విడిపించకూడదా? మరి ఇంకొంచెం డబ్బులు దాచి పెట్టాలి కదా. ఎందుకు ఇంకొంచెం? అంటే మీకు ఎప్పుడు కలుస్తూ ఉంటుంది కదా. కళ అది రామలక్ష్మణుడిగా అదే మాట చెప్తుంటుంది కదా. ఏం మాట? నలుగురు పిల్లలు, మన పిల్లల కోసం కూడా దాచిపెట్టాలి కదా. ఆగాగాగా ఇక నుంచి కప్పు వద్దు, సాసన వద్దు, స్టీల్ గ్లాస్ లో కాఫీ తీసుకురా. ఎప్పటిదాకా? నా అప్పు ఇంకా అలాగే ఉంది, అది తీర్చాలి. ఎవరి చేత ఒక మాట అనిపించుకోకుండా బతకాలి. ప్రస్తుతానికి అంతే. అప్పు వచ్చి అంటే గయ్యాల కళల్లో ఆవిడ ముందు నిద్ర పనికొస్తావా అని. అమ్మా నీకు మాట్లాడి నచ్చ తెలుగులోనేనా? అరవాన్ని అరబిక్కిని రోట్లో వేసి రుబ్బినట్టు ఒక్క మొక్క అర్థమై చావలేదు నా మట్టి కూరకి. మీకు మట్టి బుర్ర, గింజలు గట్రా ఉండే కూరగాయలు తిరగండి, మొక్కలు మొలుస్తాయి. అమ్మా నీవు మాట్లాడుతుండే ఉండే సౌకర్యం ఏం లేదా? నువ్వు బాగు కామాక్షి. ఆయన చెప్పేది చెప్ప, నువ్వు మనం చెప్పాల్సింది మనం చెప్తాం. ఏం చెప్తే ఏం లాభం వదినా? చెప్పింది చెప్పి చెప్పి అలవాటు అయిపోయి ఉంటుంది. ఏం చెప్పాలని వచ్చారో ఆ మాత్రం మనకు తెలీదు. నేనేం చెప్పాలని వచ్చానో మీకేం తెలుసమ్మా? మా రవికి సంబంధం తెచ్చామని చెప్పడానికే కదండి. కాదమ్మా, మీ అమ్మాయి మౌనికకి మీరు కళ్ళలో కూడా ఊహించని గొప్ప సంబంధం తీసుకొచ్చాను. అవునా? వదిలా పెద్ద గారికి కాఫీ తీసుకున్నా. కాఫీ తాగే టైం ఇది. పోనీ మజ్జిగ? ఇది ఆయన ఎండాకాలమా తల్లి? మరేం తీసుకుంటారు? సంబంధం గాయమైతే సంభావన తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, మా మౌలికకి మంచి సంబంధం చూసారా? ఏ ఊరు, ఏం పేరు, ఎవరు వారు? ఈ ఊరే ఆస్తి కోట్లలోనే ఉంటుంది. నీలకంఠం గారని ఆయనకి సిటీకో ఇల్లుంది. ఇంటికి ఒక ఇల్లు కూడా ఉందా? ఇంటి దండం పెడతాను, నన్ను చెప్పలేదు తల్లి, మర్చిపోయేలా ఉన్నాను. అమ్మా అబ్బాయి అందగాడు, చదువుకున్నవాడు, తండ్రితో పాటు బిజినెస్ చూసుకుంటున్నాడు. ఒక్కడే కొడుకు. ఎక్కడో మీ అమ్మాయిని చూసి మనసు పడ్డాట. కొడుకు ఇష్టపడ్డ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రులు నన్ను పిలిచి సంబంధం మాట్లాడమని పంపించారు. అవునా? ఎంత శుభవార్త చెప్పారండి. కోటీశ్వరుల సంబంధం కోరొచ్చిందంటే మా మౌలిక ఎంత అదృష్టవంతురాలు. అవునదిరా, ఆ వైపు నుంచి దక్కకపోయినా ఈ వైపు నుంచి దక్కేలా ఉంది. నువ్వు ఆత్మలక్ష్మి. సాయంత్రం సూర్యాస్తమయం అయితే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. అందుకే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడితే బాగుంటుంది. లేచిందే రన్నింగ్ చేసంటే ఎట్లా? ఇంట్లో ఆయన కూడా లేదండి. వచ్చిన సంబంధం ఆలస్యం చేయకుండా నేను బయట వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? అడిగావా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీరు బయటకి ఇప్పుడే వెళ్ళట్లేదు కదా. సరే, మామయ్య అడిగితే ఏం చెప్పాలి? వచ్చాక నేనే చెప్పుకుంటానులే. నేను త్వరగా రెడీ అవ్వాలి.
సంజు ఏంటి ఆ, ఆ, అదే పెళ్ళిన పేరాయని రమ్మని పిలిచావా? అవును పిలిచాను. ఏదో సంబంధం ఫిక్స్ చేయాలని అడిగావంట. అవును ఈడితే అడిగాను. అయితే ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? నా శత్రువు. అంటే సైత చిచి, ఇంకొకరితో కాపురం చేసిన దాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఏం మాట్లాడుతున్నారా? పిచ్చి పట్టిందా? ఎవరి మీద పగ తెచ్చుకోవడానికి ఓ అమ్మాయి పిల్లల్ని బలి చేస్తావా? ఎస్, నేనంటే ఏంటనేది ఒకేసారి మర్డర్ చేస్తే అది తెలియకుండానే చేస్తారు. అందుకే ప్రతిరోజు వాళ్ళు తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతి ఆ బ్యాడ్ అవుట్ నాకు సంబంధం లేదు ముందో చెప్పేసాను. నాకు ముందే చెప్పాడు. నీకు తెలుసా? ఓకే ఆన్ చేయి. మీరు కూడా ఒప్పుకున్నారా? ఆ సిటీ లాంటి అమ్మాయిని చేసుకుంటే మీరు ఇక్కడ చూసి రచ్చ చేస్తుంది. ఇలాంటి స్థాయి తక్కువ వాళ్ళైతే అణిగి మణిగిపోతుంటారు. ఏమంటున్నారండి? వాటిని మందలించాల్సిన మీరే ఇలా ప్రోత్సహిస్తారా? వీడిని మనమే భరించలేకపోతున్నాం. ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో ఆలోచించారా? సంజు, మీ అమ్మాయి ఒక నిలువెత్తు ఫోటో తయారు చేయించరా? దేనికి డాడీ? దండ వేయడానికి. చూడు, నేను చేసుకున్న అమ్మాయి పుట్టిన పిల్లలా పడి ఉండాలి. లేదంటే మన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. సంబంధం మాట్లాడడానికి ఎవరొచ్చినా మన వాళ్ళింటికి వెళ్ళినా నోరు విప్పావో చంపి పాతలేస్తా.